వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మాస్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మరొక సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి కేసర్ బర్ఫీ. ఈ కేసర్ బర్ఫీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ రక్షాబంధన్కి ఈ స్వీట్ని ఎంతో చక్కగా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. మీ అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మన అమ్మాస్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మాస్ క్రియేషన్ని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా ఫాలో అవ్వండి. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. మందంగా ఉన్న కడాయి అయితే మనకి అడుగంటకుండా ఉంటుంది. అందులో ఒక 1 లీటర్ వరకు పాలు వేసుకోవాలి. ఈ పాలు అనేది ఒక 10 to 20 మినిట్స్ వరకు మనం బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉండగా తిప్పుతూ ఉండాలి. ఇలా పాలు అనేది ఒక 20 నిమిషాలు మరిగిన తర్వాత మనము ఇప్పుడు షుగర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ షుగర్ వేసుకుంటున్నాను. అంటే 1 కప్ అండి. 1 లీటర్కి 1 కప్ షుగర్ అదే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ షుగర్ వేసుకున్న తర్వాత మనం ఈ పాలన్నీ కూడా బాగా మరిగించుకోవాలి. ఒక 15-20 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. పాలన్నీ కూడా మనకి ఇలా తిక్కుగా మరిగిపోవాలండి. ఇలా మరిగించుకున్న తర్వాత చూస్తున్నారు కదా, పాలు అనేది మనకి దగ్గరికి కోవాలాగా క్రీమ్ లాగా తయారైపోయింది. ఇలా తయారవుతూ ఉండగా మనము కేసర్ కలర్ వేసుకోవాలండి. కేసర్ ఫుడ్ కలర్ అనేది వేసుకుంటున్నాను నేను ఒక పావు స్పూను. మీ దగ్గర కేసర్ ఫుడ్ కలర్ లేకపోతే ఎల్లో ఫుడ్ కలర్ అయినా లేదా పసుపు అయినా వేసుకోవచ్చండి. మనకి కలర్ అనేది మంచి కలర్లో వస్తుంది. ఇప్పుడు ఈ కేసర్ బర్ఫీని మనం బాగా తిప్పుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్ మీద పెట్టి మనము ఈ మిశ్రమం అంతా కూడా ఇంకా 10-15 నిమిషాల పాటు తిప్పుకుంటూ ఉండాలి. సరే కదండి, ఇలా మనకి ఇంకా థిక్నెస్ వచ్చిన తర్వాత ఒక పావు స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి ఇంకా 10 నిమిషాల పాటు దగ్గరికి వచ్చేంత వరకు కూడా మనం తిప్పుతూ ఉండాలి. ఫ్రెండ్స్, ఈ కేసర బర్ఫీ అనేది మనము ఎక్కువసేపు తిప్పుకుంటూ ఉండాలి. లేదు అంటే అడుగంటుతుంది, మనకి పాన్కి అనేది అంటుకుంటూ ఉంటుంది. మనం తిప్పుతూ లో ఫ్లేమ్ మీద ఈ ప్రాసెస్ అంతా కూడా తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కేసర బర్ఫీకి మినిమం 40-50 మినిట్స్ పాటు టైం అనేది పడుతుంది. నాకైతే 50 మినిట్స్ పట్టింది. ఇలా లో హైలో చూసుకుంటూ మనం బాగా తిప్పుతూ ఉండాలి. ఈ దగ్గరికి వచ్చేసింది అన్న తర్వాత మనం ఎక్కువసేపు తిప్పుకోవాల్సి వస్తుంది. ఇలా దగ్గరికి వచ్చేసింది కదా, చూస్తున్నారు కదా, ఇందులో అనేది మనకి కోవా తయారైంది లేనిది ఇలా మనం చూసుకోవాలి. ఇలా ఉండగా వస్తే గనక మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడే మనకు బర్ఫీ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది. లేదు అంటే కనుక మనకి బాగా అనేది రాదు. ఇప్పుడు ఈ కేసరినంతా కూడా మనం ఈవెన్గా పాన్కంతా కూడా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని ఒక 1-2 అవర్స్ పాటు అలా వదిలేసేయాలి. అలా వదిలేసిన తరువాత మనము ఇప్పుడు ఈ కేసరినంతా కూడా మనము దగ్గరికి తీసేసుకోవాలన్నమాట. ఈ కోవానంతా కూడాను ఇలా మనం గరిటతో తీసేసుకుంటే మనకి కోవా అనేది దగ్గరికి వచ్చేస్తుంది. అందులో ఒక స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి అనేది ఎక్కువ పట్టదు అండి. నెయ్యి అనేది అస్సలు పట్టదు. మనకి నెయ్యి వేసినా కానీ బయటికి వదిలేస్తుందండి నెయ్యి అనేది. అందుకోసమని ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కేసరినంతా కూడా మనము దగ్గరికి తీసేసుకోవాలి. ఎలాగూ ఇప్పుడు ఈ కోవానంతా కూడా మనము దగ్గరికి తీసుకున్నాం కదా, దీన్ని ఒక నిమిషం పాటు ఇలా మనం చేత్తో ఒత్తుకోవాలండి. అలా ఒత్తుకుంటే కనుక మనకి స్మూత్గా వస్తుంది బర్ఫీ అనేది. చాలా అంటే చాలా స్మూత్గా వస్తుంది. ఇలా మనం 1 నిమిషం పాటు ఒత్తుకోవాలి దీన్ని అనేది, కోవానంతా కూడాను. ఇలా ఒత్తుకున్న తరువాత మనము ఇప్పుడు బర్ఫీ కట్ చేసుకోవటానికి ఒక కవర్ మీద వేసుకుంటున్నాను. మీ దగ్గర ట్రే ఉంటే కనుక ట్రే మీద అయినా వేసుకోవచ్చండి. ఈ కోవానంతా కూడా ఆ కవర్ మీద వేసి మనకి చపాతీ కర్ర అనేది ఉంటుంది కదా, దాంతో మనం ఇలా సాఫీగా అనుకోవాలి. మనకి కరెక్ట్గా బర్ఫీ షేప్ అనేది మనకి చాలా బాగా కట్ చేసుకోవటానికి వస్తుందండి. ఇలా 4 భాగాలు 4 పార్ట్స్ లాగా చేసుకోవాలి. 4 సైడ్లు కూడా ఏమీ ఎత్తుగా పల్లాలుగా లేకుండా సాఫీగా చేసుకోవాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటుంది కదా, వాటిని సన్నగా తరిగి పెట్టుకున్నవి బాదం, పిస్తా, అలాగే జీడిపప్పు అన్నీ కూడా మనము ఇలా పైన వేసుకొని ఒక్కసారి చపాతీ కర్రతో ఇలా ఒక్కసారి పైన మనం ఇలా అనుకుంటే గనక అవంతా కూడా మనకి బర్ఫీకి అంటుకొని ఊడకుండా ఉంటుందండి. అందుకోసమని ఇలా సాఫ్ట్గా అనుకోవాలి.
ఇప్పుడు ఒక చాకు తీసుకొని మనం 4 సైడ్లు కూడా క్రాసెస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలండి. ఇలా క్రాసెస్ అంతా కూడా తీసేసుకుంటే మనం బర్ఫీ కట్ చేసుకోవడానికి ఈజీగా అనేది ఉంటుంది. ఇలా 4 సైడ్స్ కూడా కట్ చేసుకొని మధ్యలో కూడా మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా షేప్ అనేది మనకి బర్ఫీ షేప్ లాగా మనం కట్ చేసుకోవాలండి. నిలువుగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చాకుతో క్రాస్గా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకు పీసెస్ అనేది బాగా వస్తాయి. బర్ఫీ షేప్ అనేది చాలా బాగా వస్తుంది. మనం క్రాస్గా కట్ చేసుకోవాలి, అప్పుడే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు కేసర్ బర్ఫీ అనేది తయారైపోయింది. ఇలా ఈవెన్గా కట్ చేసుకుంటే షేప్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, కేసర్ బర్ఫీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో అనే ఆప్షన్లో పెట్టుకోండి. అమ్మాస్ క్రియేషన్ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి.